కొంచెమైనా ఫేస్ బాగా కనిపిస్తుందా ఏమో తెలియదు కానీ సో యా 1 అనేది ఒకటి ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ టీజర్ ఏదో వస్తుంది సెప్టెంబర్ 25 అంట. సిద్ధార్థ్ మల్హోత్రా దీని మీద కొత్త గొప్ప ఎక్సైట్మెంట్ ఉండడానికి కారణం ఏంటో తెలుసా? టీవీఎఫ్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అంతే, ఎంతకంటే ఇంకేం లేదు. సో లెట్స్ సి మళ్ళీ శూలం పట్టుకున్నారు, పెద్ద పుల్ ఒకటి పడుతుంది. సో ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందామండి. 1 టీజర్ రియాక్షన్. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయి, 20,000 సబ్స్క్రైబర్స్ కావాలి. వాడు నాకు తెలిసి ఖచ్చితంగా కాపరేట్ క్లెయిమ్ వేస్తాడు, బట్ కొట్టేసే. బట్ యా లెట్స్ వాచ్ 1 టీజర్. उन पैरों पर किसी काली अनजानी शक्ति का पहरा था. ओके, शक्ति है, शक्ति. प्रवेश वर्जित है, उसकी चौखट पर यही लिखा था. इतिहास गवाह था, जो रात में उस वन में गया ओके अब कभी लौट कर नहीं आया. अच्छा లోపలికి పోతే రారు బయటికి. పెద్ద పులి. किसी की किस्मत उसे उसी वन तक ले आई. टीवी ऑफ. ओके द लेजेंड विल राइज. मुझे ये जो अजीब सी चीजें दिखाई दे रही है उन सबका मतलब क्या है? कौन कर रहा है ये? ओके ओ तमन्ना हीरो है ना దీంట్లో. मुझे तो लगता है कि तुम्हारा इस जंगल के साथ कोई ना कोई कनेक्शन तो है. వెనక మ్యూజిక్ ఏదో కొడుతున్నాడు. हमें चिंता नहीं उनकी, उन्हें चिंता हमारी है. रितेश देशमुख हमारी रक्षक है वो, जिनकी शेर सवारी है. ఏంటి ఇట్లా ఇంకా ఇట్లా ఇట్లా కట్ చేస్తున్నారా ట్రైలర్లు? ఇది అవుట్ డేట్ అయిపోలే ఇంకా ఇట్లా కట్ చేస్తారా? क्या रे बेटा ऐसा कैसा करते रे तू? पूरा అవుతులే, మనం హిందీలో మాట్లాడుతున్నా లేకపోతే. బట్ ఏ వై టోటల్ చెప్పేసినావు హీరోయిన్కో కంట్రీ ఏమో నాకు అంతేం అనిపించలేదు. సిరీస్ చెప్తున్నా, కొత్తగా ఏం చూసినావు? ఏమి చూడలేదు. వాటి పర్టికులర్ అడవిలోకి పోతే ఏదో ఒకటి అవుతుంది, లోపలికి పోయినాడు బయటికి రాడు. దీనికి హీరోగానికి ఏదో కనెక్షన్ ఉంటుంది. హీరోయిన్కి హీరోయిన్ వాళ్ళ వైఫ్ లోపలికి దయ్యం దొరుకుతుంది. దయ్యమో వాట్ ఎవర్ ఇట్ దూరిఫై టెక్నికలీ 1 అండ్ ఆల్సో దేవతను చూపిస్తున్నాయి కాబట్టి రాక్షసుడు సంథింగ్ ఏదో ఉంటుంది. ఆ రాక్షసుడు దూడుతాడు, దాన్ని ఆపాలంటే దేవత వచ్చేసి ఇతనికి హెల్ప్ చేయాలి. హెల్ప్ చేసిన తర్వాత రాక్షసుడు చచ్చిపోతాడు. పార్ట్ 2 ఇంతకంటే డిఫరెంట్ ఏమైనా చెప్పండి రా. అది లిటరల్ చెప్తున్నా, సాయిగాడు అంటా కానీ నేను బ్యాంగ్ ఆన్ మా ఇది మాత్రం పక్కా లిటరల్గా ఇంతకంటే ఇంకేజ్. అది ట్రైలర్లో చూపించేసిన నువ్వేందుకు కొత్తగా, మరి అదే దట్ ఈస్ ద ప్రాబ్లం. లైక్ ఒకటే సాంగ్ పాట పెట్టడం, ఒకటి 2-3 యాక్షన్ సీక్వెన్స్లు లేపడం, ఇట్లా 2-3 షార్ట్లు చూపెట్టడం, అంతేగాని బట్ అదే చెప్తున్నా కదా, ఒక ట్రెండ్ అయిపోయింది. దేవుళ్ళ మీద సినిమా చేసేస్తే జనాలు థియేటర్కి వస్తారు అని తీసేయాలి, దాంట్లో ఏది పడుతుంది పెట్టేస్తే వచ్చేస్తుంది అన్నట్టుగా లౌడ్గా పెట్టేస్తే జనాలు నచ్చేస్తుంది అని చెప్పేసి తీస్తున్నారు సినిమాలు. అదే జరుగుతుంది దీంట్లో కూడా. నథింగ్ న్యూ. అండ్ ఆల్సో ఐమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ న్యూ ఫ్రమ్ దిస్ గైస్ ఆల్సో. ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళకి ఇట్లాంటివి చేయడం సచ్చినా రాదు, అస్సలు చేయరాదు. చేస్తే దీంతో కామెడీ చేస్తారు, లేదంటే మా లెక్క తీస్తారు. మా సినిమా తెలుసుగా క్లైమాక్స్లో సెకండ్ హాఫ్ ఆగం పట్టించేస్తారు, ఎటో పోతుంది సినిమా. సో ఇది కూడా అట్లే అవుతుంది నా ఫీలింగ్. నాకేమనిపించట్లేదు. ఇది ఏదో వన్ సాగు కొట్టిరు మస్తు రోజుల నుంచి. తమన్నా హీరోయిన్ అని తెలియదు నాకు యాక్చువల్లీ. వన్ వస్తుంది సాగు కొట్టారు ఏమో అనుకున్నాను. ఇదా సర్లే, మీకేమనిపించింది? క్యారీ చెప్పినా అనే ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. కామెంట్లో చెప్పండి అయ్యా, కాపీరైట్ ఉంటే వస్తుంది, కాపీరైట్ లేకపోతే వీడియో వస్తుంది, లేదంటే వీడియో అవుట్ అన్నట్టు. సో సబ్స్క్రైబ్ అయితే కొట్టేసి. రేపు 6:30కి ఉంది నాకు టాక్సిక్ షో. హైక్ లేసిరుగా శుద్ధ పూసలు మన డిస్ట్రిబ్యూటర్లు కానీలే. సో బై, సబ్స్క్రైబ్ చేసుకో.
సబ్స్క్రైబ్ అయితే కొట్టేసి